హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము మురి మిక్సర్ని తయారు చేద్దాం. చూడండి, ఒక బౌల్ నిండా మురీలను తీసుకొని మినిమం ఒక 100 గ్రామ్స్ మురీలను తీసేసుకొని అందులో ముందుగా మనం ఒక అర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేద్దాం. ఎక్కువ ఉప్పు వేయకండి, ఎందుకంటే కొన్ని మురీలు ఉప్పుగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. కాబట్టి ఒక అర టీ స్పూనే ఉప్పు వేసిన తర్వాత అర టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయండి. ఉప్పు కారం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఖర్జూరాలను తీసుకొని మధ్యలో నుండే పిక్కను తీసి సన్నగా పొడుగ్గా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఖర్జూరం కూడా వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు అలాగే వేయించిన పల్లీలను కూడా వేసేసుకుందాం. పల్లీలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ చాట్ మసాలాను వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా తురిమి వేసుకుంటున్నాం. కొబ్బరి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సేవు కూడా వేసేసుకుందాం. సన్నని కారపూస ఉంటుంది కదా, దానిని కూడా మీదన వేసేసి ఇప్పుడు మనం అన్నీ వేసేసాం కదా, ఇంకా స్పూన్ పెట్టి శుభ్రంగా మిక్స్ చేయడమే. ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని మధ్యకి కట్ చేసి హాఫ్ ముక్కను వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ మురి మిక్సర్ని పిల్లలకు ఈవినింగ్ పూట స్నాక్స్గా ఇవ్వచ్చు. అదే డైటింగ్ చేసే వాళ్ళైతే నైట్ డిన్నర్లో కూడా ఈ మురి మిక్సర్ని తీసుకున్నారంటే సూపర్గా పొట్టంతా ఫుల్ అయిపోతుంది. ఇందులో అన్ని పోషకాలు ఉన్నాయి. ఎండు ఖర్జూరం వేసాం, అలాగే కొబ్బరి, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా. మీకు డైటింగ్లో ఉండే వాళ్ళైతే ఎంచక్కా పల్లీలను ఉడకబెట్టి వేసుకోండి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసి వేయండి. ఆ విధంగా వేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని ఇంకా మనం తినడమే. చూసారు కదా ఎంత చక్కగా ఉందో మన మురి మిక్సర్. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఎందుకంటే తీయగా, పుల్లగా, కారంగా టేస్ట్ అద్దిరిపోయింది. ఒక్క నిమిషంలో బౌల్ అంతా ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంది మన మురి మిక్సర్. ఒకసారి ట్రై చేస్తే కదా తెలుస్తుంది టేస్టు. కంపల్సరీగా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.